హాయ్ అండి. జొన్నల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జొన్న పిండితో రొట్టెలని, జావా అని జేస్తూ ఉంటాం గదా! ఈరోజైతే నేనెంతో హెల్తీ అయిన లడ్డూలైతే చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. జొన్న లడ్డు కోసమైతే 1 కప్ పల్లీలు వేసుకున్నానండి. ప్యాన్‌లో వేసేసుకున్న తర్వాత దోరగా వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. లో ఫ్లేమ్‌లో అయితే వేపుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్‌లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి అయితే వేసుకున్నాను. ఒక 5, 6 ఎండు కొబ్బరి వేసేసుకొని దోరగా వేపేసుకొని మిక్సీ జార్‌లో అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇదే ప్యాన్‌లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత 1 కప్ వచ్చేసి జొన్నపిండి వేసుకుంటున్నానండి. జొన్నపిండి వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కలర్ చేంజ్ అయ్యేంతసేపు వేపుకుంటే సరిపోతది. కొద్దిగా స్మెల్ వస్తదనమాట. మంచి స్మెల్ వచ్చేంతసేపు అయితే వేపుకోండి. ఈ విధంగా వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మిక్సీ జార్‌లోకి పల్లీలైతే వేసుకుంటున్నానండి. చల్లారిపోయిన తర్వాత పొట్టు తీసేసుకొని వేసుకుంటున్నాను. వేసేసిన తర్వాత ఇందులోనే 3 ఇలాచీ వేసుకున్నాను. ఇందులోనే 1 కప్పు బెల్లం వేసుకున్నానండి. 2 కప్పులకి 1 కప్పు కరెక్ట్‌గా సరిపోతుంది. 1 కప్పు పల్లీలు, 1 కప్పు జొన్నపిండి, 1 కప్పు బెల్లం సరిపోతది. టేస్ట్ ఎక్కువగా కాదు, తక్కువగా కాదు. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ చేసేసుకోండి. ఈ విధంగా మిక్సీ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే జొన్నపిండి వేసేసుకుంటున్నానండి. జొన్నపిండి వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేసుకోండి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇందులో సగం పిండి తీసేసుకోండి. సగం పిండి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మిక్సీ చేసేసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా ఉండకైతే రావాలి మనకి. ఈ విధంగా ఉండకొచ్చేంత మిక్సీ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మిగతా పిండి కూడా మిక్సీ చేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం పిండినంతా ఒకసారి కలిపేసుకోండి. లోపల బెల్లం ఉండల్లాగా ఉంటది. అందుకని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మొత్తం మిక్స్ అవ్వాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా లడ్డూలైతే జుట్టేసుకోండి. ఈ విధంగా జుట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జొన్న లడ్డూలైతే రెడీ అయిపోతాయి. ఇక్కడ నాకు కొద్దిగా పొడిగా అనిపించింది పిండి, అందుకనేసి నెయ్యి వేసుకున్నాను. ఈ విధంగా అన్నీ జుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి హెల్త్‌కి చాలా మంచిది. పిల్లల లంచ్ బాక్స్‌లో పెట్టొచ్చన్నమాట. స్నాక్స్‌గా కూడా ఇవ్వచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.